అమ్మా, నా బేబీకి ఒక మంచి స్టోరీ చెప్తావా? నాకు కూడా. సరే బంగారు. తెలివిగల వాళ్ళు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక పేదవాడికి 3 కొడుకులు ఉండేవారు. పేదవాడు తన కొడుకులతో, నాయనలారా, మనకు మాన్యాలు లేవు, మందలు లేవు, అందుచేత మీరు తెలివితేటలు సంపాదించుకోండి. సూక్ష్మబుద్ధి గల వాళ్ళు ఏదో విధంగా బతకలేకపోరు, ఎక్కడైనా బతకగలరు అనేవాడు. తండ్రి చేసిన బోధలతో ఆ అన్నదమ్ములు 3 మంచి కుశాగ్రబుద్ధులుగా తయారయ్యారు. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. తరువాత కొడుకులు దేశాటన చేద్దామని, తమ తెలివితేటలు రాణించే చోట బతుకు తెరువు చూసుకుందామని తమ గ్రామం నుంచి బయలుదేరారు. వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలసిపోయి చివరకు ఒక నగరాన్ని చేరవచ్చారు. వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. 3 నగరం కేసి నడుస్తుండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి, కొద్దిసేపటి కింద ఇటుగా ఒక పెద్ద ఒంటె వెళ్ళింది అన్నాడు. రెండోవాడు బాటకు అటు ఇటు చూసి, దానికి ఒక కన్ను గుడ్డి అన్నాడు. వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు, ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు. మిగిలిన 2 నిజమేనన్నారు. 3 ముందుకు నడిచిపోతుండగా ఒక మనిషి గుర్రం మీదుగా అటు వచ్చాడు. పెద్దవాడు ఆ మనిషికేసి చూసి, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అన్నాడు. అవును అన్నాడు గుర్రం మీద వాడు. ఒంటె కోసం కాదు కదా అన్నాడు పెద్దవాడు. అవును అన్నాడు గుర్రం మీదవాడు. పెద్ద ఒంటె కదూ అన్నాడు పెద్దవాడు. అవును అన్నాడు గుర్రం మీదవాడు. దాని ఎడమ కన్ను గుడ్డి అవునా అని రెండోవాడు అడిగాడు. అవును అన్నాడు గుర్రం మీదవాడు. దాని మీద ఒక ఆడది బిడ్డ ఎక్కారు కదూ అన్నాడు మూడోవాడు. గుర్రం మీదవాడు అన్నదమ్ములకేసి అనుమానంగా చూసి, నా ఒంటెను మీరు సంగ్రహించారన్నమాట. దాన్ని ఏం చేశారో చెప్పండి. ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అన్నాడు. నీ ఒంటెను మేము కళ్ళజూడను కూడా లేదు అన్నారు అన్నదమ్ములు. అయితే మీకు దాని విషయాలు ఎలా తెలిసాయి అన్నాడు గుర్రం మీదవాడు. కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ ఒంటె కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు. నేను ఏ దిక్కుగానూ వెళ్ళను, మీరే నా ఒంటెను కాజేశారు, దాన్ని నాకిచ్చేయండి అన్నాడు గుర్రం మీదవాడు. నీ ఒంటెను మేము చూడను కూడా చూడలేదు బాబోయ్ అన్నారు అన్నదమ్ములు. గుర్రం మీదవాడు కత్తి దూసి ఆ 3 బెదిరిస్తూ ఆ నగరాన్ని ఏలే బాదుషా దగ్గరకు తీసుకుపోయి బాదుషా దగ్గర ఇలా ఫిర్యాదు చేశాడు. నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నాను. నా భార్య కొడుకు ఒక ఒంటె మీద నాతో బయలుదేరారు. ఏ కారణం చేతనో వాళ్ళు వెనకబడి దారి తప్పారు. నేను వాళ్ళని వెతుక్కుంటూ వెనక్కి వచ్చేసరికి ఈ 3 కాలినడకన వస్తూ కనిపించారు. వీళ్ళు నా ఒంటెను దొంగిలించారు, నా భార్యను కొడుకును చంపేశారని నా అనుమానం అని చెప్పాడు. నీ అనుమానానికి ఆధారం ఏమిటి అని బాదుషా అడిగాడు. నేను పల్లెత్తు మాట అనకుండానే వీళ్ళు నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను లేదని, దాని మీద ఒక ఆడది బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు ఒంటెవాడు. ఇంకా సందేహం ఎందుకు, వీళ్ళు దొంగలే అని బాదుషా అన్నదమ్ములకేసి తిరిగి, చోరులారా, ఒంటెను ఏమి చేశారో చెప్పండి అన్నాడు. మేము చోరులం కాము, మేము ఇతడి ఒంటెను ఎన్నడూ చూడనైనా లేదు అన్నారు అన్నదమ్ములు. మీ అంతటి మీరే ఆ ఒంటెను పూసగుచ్చినట్టు వర్ణించి ఆడది బిడ్డ ఉన్న సంగతి చెప్పి దొంగలం కామంటారేమిటి అన్నాడు బాదుషా. అదేమి విడ్డూరం కాదు బాదుషా గారు, చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించటము, చూసిన దాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవటము అభ్యాసం చేశాం అన్నారు అన్నదమ్ములు. బాదుషా హేళనగా నవ్వి, ఎన్నడూ చూడని దాని గురించి అంత వివరంగా తెలుసుకోవటం సాధ్యమా అన్నాడు. సాధ్యమేనన్నారు అన్నదమ్ములు. అయితే మీ శక్తికి ఇప్పుడు పరీక్ష పెడతాను అంటూ బాదుషా తన మంత్రిని దగ్గరకు పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పాడు. మంత్రి అవతలకు వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. ఆయన వెనకగా 2 నౌకర్లు ఒక పెట్టె పట్టుకుని వచ్చి బాదుషా సమక్షంలో దాన్ని దించి వెనక్కి తప్పుకున్నారు. చోరులారా చెప్పండి, ఈ పెట్టెలో ఏమున్నది అన్నాడు బాదుషా అన్నదమ్ములతో. పెద్దవాడు, మేము చోరులం గామని ముందే తమతో మనవి చేసుకున్నాం, తమరు అడిగారు కనుక చెబుతాను. ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు. అది దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు.
అవును, ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు. ముగ్గురు అలా అన్న తర్వాత బాదుషా పెట్టెను తెరిపించి అందులో ఉండే వస్తువును పైకి తీయించాడు. అది నిజంగానే పచ్చి దానిమ్మకాయ. దాన్ని చూసి సభలో ఉన్న వాళ్ళంతా అమితంగా ఆశ్చర్యపడ్డారు. బాదుషా ఒంటె పోగొట్టుకున్న వాడితో, వీళ్ళు దొంగలు కారు, అద్భుతమైన తెలివితేటలు గలవాళ్ళు, నువ్వు వెళ్ళి నీ ఒంటె కోసం వెతుక్కో అన్నాడు. తరువాత బాదుషా అన్నదమ్ములకి ముగ్గురికి పలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేసి, మీ మీద ఏ ఆరోపణ లేదు, మీకు ఇప్పుడేమీ నిర్బంధం లేదు, కానీ ఆ ఒంటె గురించి ఎలా తెలుసుకున్నారో చెప్పండి అని అడిగాడు. దానికి పెద్దవాడు, మేము వస్తున్న దారిలో ఒంటె కాళ్ల గుర్తులు చూశాను, అవి చాలా పెద్దవి, అందుచేత ఆ ఒంటె చాలా పెద్దదని గ్రహించాను. తరువాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ ఒంటె కోసమే వెతుకుతున్నాడనిపించింది అన్నాడు. అంతవరకు సబబుగానే ఉన్నది, కానీ దాని కన్ను ఒకటి గుడ్డి అని ఎలా తెలిసింది అని బాదుషా అడిగాడు. అప్పుడు రెండోవాడు, ఆ ఒంటె బాటకు కుడివైపున ఉన్న గడ్డి మాత్రమే కొరుకుతూ వెళ్ళింది, ఎడమ పక్కన ఉండే గడ్డిని అంటుకోలేదు అన్నాడు. అది స్పష్టంగానే ఉన్నది, అయితే ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారని ఎలా తెలిసింది అని బాదుషా అడిగాడు. ఆ మాటకు మూడోవాడు, ఒక చోట ఆ ఒంటె ముందు మోకాళ్ల మీద కూర్చున్నది, దాని పక్కనే ఇసుకలో ఆడదాని పాదాల గుర్తులు, చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు. అద్భుతం, అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయను ఎలా కనిపెట్టారు? ఇక్కడ అలాంటి జాడలు ఏమీ లేవే అన్నాడు బాదుషా. దానికి పెద్దవాడు, ఆ పెట్టెలో బరువైన వస్తువు ఏమీ లేదని నౌకర్లు పెట్టె తెచ్చేటప్పుడే తెలిసింది. వాళ్ళు పెట్టెని కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరో పక్కకు దొర్లినప్పుడు చప్పుడు వినిపించింది, దాన్ని బట్టి అది గుండ్రని వస్తువని చిన్న వస్తువని తెలిసింది అన్నాడు. ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావటం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ అయి ఉంటుందని గ్రహించాను అన్నాడు రెండోవాడు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ అది పండని దానిమ్మకాయ అని ఎలా తెలుసుకున్నారు? అది మరీ విచిత్రంగా ఉందే అన్నాడు బాదుషా. అప్పుడు మూడోవాడు, అందులో విచిత్రం ఏమీ లేదే, దానిమ్మ పళ్ళకింకా తరుణం రాలేదు, మీరు తోటలోకి వెళ్ళి చూడండి, అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తాయి అన్నాడు కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ. బాదుషా వాళ్ళ పరిశీలనా శక్తికి ముచ్చటపడి, నిజంగా మీది సూక్ష్మ బుద్ధి, మీ వంటి బుద్ధిశాలులు ఉండి తీరవలసిందే అని ఆ అన్నదమ్ములను తన కొలువులో ఉంచుకున్నాడు.